ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం నాగకుమారుడు సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం కదా, కంటిన్యూ చేద్దామండి. మళ్ళీ మానవ శరీరాన్ని పొందాడు నాగకుమారుడు. ఒక కొడుకు కూడా పుట్టాడు. వాళ్ళు ఒక వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. అతను వ్యాపారార్థం బయట ఊరికి బయలుదేరాడు. భార్యకి చెప్పాడు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, మీ అక్కయ్యలతో మాట్లాడద్దు, పిల్లాన్ని వాళ్ళ చేతిలో పెట్టద్దు, 3 నెలలకు సరిపడా ఆహారం ఇంట్లో ఏర్పరిచాను, వండుకుని తిను, పిల్లాన్ని పెంచుకో అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఈ సిరిమల్లి చంటి పిల్లాన్ని పెట్టుకుని ఇంట్లో ఉండేది. అయితే ఈ అక్కయ్యలిద్దరూ వాళ్ళిద్దరికీ తెలుసు, మళ్ళీ మరుమల్లి వాళ్ళిద్దరికీ తెలుసు తమ మరిది ఊరెళ్ళాడని. ఏం చేసేవాళ్ళు, రోజు ఈ చెల్లెళ్ళ ఇంటి వైపుకి వచ్చేవాళ్ళు. ఈ పిల్ల ఏం చేసేది, కిటికీ దగ్గర కూర్చుని పిల్లాన్ని ఎత్తుకుని కూర్చునేది. వాళ్ళేమో ఏమే సిరిమల్లిని కేకేసేవాళ్ళు. కేకేస్తే తలుపు తీవే, మేము వస్తామే మీ ఇంటికి అంటే, ఇది వద్దు వద్దు మా ఆయన ఒప్పుకోలేదంటే, పిల్లాడినైనా చూపించు పిల్లాడినైనా చూపించు అనేవాళ్ళు. పిల్లాడిని కిటికీలో నుంచి చూపించేది. వాళ్ళు కిటికీ బయట నుంచే వాడితో ఆటలాడేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళు, పిల్లాడిని పలకరించారు. అంటే పిల్లాడు మరి 6 నెలల 5-6 నెలల వాడు చక్కగా ఆము అంటాడు కదా. ఇక ఎంతసేపు రోజు తిరిగేవాళ్ళు వీళ్ళింటికి. వాళ్ళమ్మ వద్దనేది. వీళ్ళకి ఏంటంటే ఒక మంటగా ఉండేది. ఆల్రెడీ పాములోకి వెళ్ళి బతికి వచ్చినా కూడా అక్కయ్యలిద్దరికి వాళ్ళకి బుద్ధి లేదు. ఏంటంటే తమకి లభించింది చెల్లెలకి లభించింది. మొగుడే కాదు, ముద్దులు మూట కట్టే కొడుకు కూడా ఉన్నాడు. చిన్నపిల్లకి కొడుకేమిటి, మాకు అసలు పెళ్ళిళ్ళే కాంది, అసలు మేం కదా అది వాడిని చేసుకోవాల్సింది. లెక్క ప్రకారం పెద్ద పిల్ల చేసుకోవాలి, అది కాకపోతే 2వ చేసుకోవాలి, 2 కాక 3వ చేసుకోవటం ఏమిటి, దానికి పిల్లాడు పుట్టడం ఏమిటి. అంతకుముందు బోళ్ళ సంపద ఉంది, శుభ్రంగా తినేశారు ఈ 2 ఏళ్ళ నుంచి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సంపాదించుకోవడానికి వెళ్ళాడు. అవి వచ్చినప్పుడల్లా ఏమనేవాళ్ళు, ఏమే మాకు కూడా ఒక చెరుకో మొగుడిని తీసుకురమ్మని మీ మరిది గారికి చెప్పవే, ఇలా మాట్లాడేవాళ్ళు. ఏం మాట్లాడినా అది అనేది కాదు, ఏదో చిన్నపిల్ల అనేది అనేది. కానీ అక్కయ్యల మీద సాయంత్రం ఈ పూట కనపడ్డారు, మర్నాడు పొద్దున వాళ్ళు వచ్చే వేళకి అది పెద్దమ్మ వాళ్ళు వస్తారని పిల్లాన్ని కిటికీలో పెట్టుకుని కూర్చునేది. అక్కయ్యలు మరి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు కదా, అక్కయ్యలు రాకపోతే ఏమిటా రాలేదని వాళ్ళ కోసం ఎదురు చూసేది. ఏదైనా ఇంట్లో చేసుకున్న పదార్థాలు కిటికీల నుంచి అందించేది. ఇంతలో ఏమైంది, కార్తీక పౌర్ణమి ఏదో పండగ వచ్చింది, అట్ల తద్ది. అందరూ ఉయ్యాలు ఊగుతున్నారు. అట్ల తద్దినాడు ఉయ్యాలు ఊగాలంటారు కదా. ఈ అమ్మాయి ముందు రోజు ఉపవాసం ఉంది, పొద్దున్నే పూజ చేసుకుంది, అట్లు పోసి ఇది పెట్టుకుంది. పక్కింటి ఆవిడకి కిటికీలో నుంచే వాయనం కూడా ఇచ్చింది. అక్కయ్యలు ఇద్దరు వచ్చారు, ఏమేమి సిరిమల్లి మేమిద్దరం ఉయ్యాలు ఊగటానికి వెళ్తున్నామే అన్నారు. ఈ పిల్ల నోటు తెచ్చుకుని చూస్తుంది. అంతపాటుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఏమి నువ్వు రాకూడదంటే నీకు ఎంతో ఇష్టం కదే ఉయ్యాలా అన్నారు. దీనికి చిన్నప్పుడంతా ఎంత ఉయ్యాలు ఊగేదో, 10 ఏళ్ళు వచ్చేదాకా ఉయ్యాల్లోనే కూర్చుని అన్నం కూడా పెట్టించుకునేది. ఇక ఉయ్యాల మీద వెంపర్లాటగా ఉంది, వెళ్ళిపోవాలని ఉంది. పైగా అసలు అట్ల తద్ది ఉయ్యాలు ఊగాలి రోజు. ఏం చేసింది, మా అత్తకు తెలిస్తే ఏమంటాడో అని బాగా ముందు వెనక ఆడి, సరే వాకిలి తలుపు గడియేసుందిగా, వాకిలి తలుపు గడి అట్లాగే వదిలిపెట్టి పెరట్లో నుంచి తలుపు తీసుకుని పెరటి వాకిలి మళ్ళీ గడి పెట్టి పిల్లాడిని ఎత్తుకుని వాళ్ళతో పాటు వెళ్ళింది. మాకు ఇవ్వవే పిల్లాడిని అంటే ఇవ్వల. అమ్మో మా ఆయన ఒప్పుకోడు, పిల్లాడిని ఇవ్వనే, అసలు ఉయ్యాలకు రావటమే తప్పు, వస్తున్నాను అనుకో, వద్దు అన్నారు. సరే అందరూ వెళ్ళారు, 7 కలిసి వెళ్ళారు. ఊరంతా అక్కడ ఉయ్యాలలు ఊగడానికి ఒక నది ఒడ్డున చెట్టుకి ఒక 6-8 ఉయ్యాలలు వేశారు. ఈ సిరిమల్లి పిల్లాడు ఉన్నాడు కదా, అందుకని అది గబుకుని ఉయ్యాలు ఎక్కల. ఈ జనం అంతా ఉయ్యాలు ఊగుతున్నారు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తెల్లవారుజామున ఎప్పుడో తిన్నారు, ఎండెక్కేసరికి ఆకళ్ళు వేస్తాయి, ఏమైనా తినడానికి కొంతమంది అట్లా వెళ్ళిపోతున్నారు. అక్కా చెల్లెళ్ళు 3 మిగిలేరు అక్కడ. సరే ఒకళ్ళనొకళ్ళు ఉయ్యాలు ఊపుకున్నారు. పెద్దక్కయ్య చిన్నక్కయ్య చాలాసేపే ఊగారు. ఆ తర్వాత ఏమైంది, చెల్లెల్ని కూర్చోవే నీకు అసలే సరదా కదా, మేము ఊపుతాము, పిల్లాడినివ్వు అని అడిగారు. ఆ అమ్మాయి ఏం చేసింది, సిరిమల్లి, అబ్బో నేను ఇవ్వనమ్మా, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాలే పర్వాలేదని. అంతకుముందు ఆ అక్కయ్యలు ఇద్దరు ఉయ్యాలు ఊగుతుంటే తను ఒక ఉయ్యాల్లో కూర్చుని పిల్లాడిని పెట్టుకుని తనే ఊగేది. కాలుతో తోసుకుని ఉయ్యాలు ఊగచ్చు కదా, తను ఊగితే ఎంతసేపు ఎంత దూరం ఊగుతాం మనం, మన కాళ్ళు ఎంత మటుకు సాగుతాయి, ఒక మాదిరి ఊపు. పిల్లవాడు కేరింతలు కొట్టాడు, వాడికి నచ్చింది ఉయ్యాల. అందుకని ఏమంది, ఎవరైనా ఊపాలి. ఉయ్యాల లక్షణం ఏంటంటే మనమే ఊగటం కాదు, ఇంకొకరు వెనక నుంచి ఊపితేనే ఉయ్యాలు ఊగినట్టు. నేను పిల్లాడిని ఎత్తుకుని కూర్చుంటా, మీరు ఊపండి అనేసరికల్లా సరే అక్క చెల్లి సరేనన్నారు. వంతుల వారీగా ఊపారు. పిల్లాడు ఊయాలు ఊగిన కొందికి కేరింతలు కొడుతున్నాడు, కిలకిల్లాడిపోతున్నాడు. పిల్లాడు నవ్వుతుంటే తల్లికి సరదాగానే ఉంటుంది.
దిగల. ఒక చెరుకో పాతిక ఊపులు ఊపిన తర్వాత వాళ్ళిద్దరికీ అనిపించింది ఉయ్యాల విసురుగా ఊగుతుంటే అది ఇట్లా నది మీదకి వెళ్తోంది. నది గట్టునుంది కదా, వాళ్ళకి అనిపించింది. కళ్ళు గెలుపుకున్నారు ఇద్దరు, దీన్ని నీటిలోకి తోసేద్దాం. ఇప్పుడు చెల్లెలు పోయాక మరి ఊళ్ళోకి వచ్చి మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని చేసుకుంటాడు కదా తప్పకుండా. ఓహో, ఇలాంటి ఆలోచన వచ్చేసరికల్లా అసలు ఇద్దరికి బుర్రలో అవే తట్టినాయి. కళ్ళతో సైగలు చేసుకున్నారు. ఇక పెద్ద పెద్ద ఊపులు ఊపటం మొదలుపెట్టారు. ఎంత ఊపారంటే ఆ పిల్లాడు బేరమని పెద్ద పెట్టింది, కడుపులో తిప్పేసింది వాడికి. ఏడుపు మొదలు పెట్టాడు. సిరిమల్లి కూడా భయం వేసింది, పిల్లాడు ఏడుస్తున్నాడు, పట్టు తప్పిపోతాను అనిపిస్తోంది. పైగా ఈ ఉయ్యాలు ఎక్కడికి వెళ్తోంది, నది మీదకి వెళ్ళిపోతోంది. ఆపండే ఆపండే అక్కయ్య ఆపండే అని బతిమలాడింది. ఎంత బతిమలాడినా వాళ్ళు ఆపల. ఇంకా 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 పెద్ద పెద్ద ఊపులు ఊపి ఒక దశలో పట్టు తప్పి ఈ అమ్మాయి సిరిమల్లి పిల్లవాడితో సహా నదిలో పడిపోయింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి నదిలో పడిపోయిందో నది ప్రవాహంలోకి వెళ్ళిపోయింది, కొట్టుకుపోయింది. అక్క చెల్లి ఇద్దరు భోరుమని ఏడ్చారు. పెద్ద పెట్టును ఏడ్చి మా చెల్లెలు పడిపోయిందో అని ఏడ్చుకుంటూ వచ్చారు ఊళ్ళోకి. ఊళ్ళో వాళ్ళంతా ముగ్గురు అక్క చెల్లి ముగ్గురు వెళ్ళటం చూసారా. చిన్నపిల్ల చేతిలో చంటి పిల్లాన్ని చూశారు. అయ్యో అయ్యో అట అయింది ఏంటి, పట్టు తప్పి పడిపోయింది, పిల్లాన్ని ఇవ్వలేదు, వాడికి సరదా అని వాడితో పాటు పెట్టుకుంది, పడిపోయింది అంటే ఊర్లో జనం అంతా వచ్చి చూశారు. అక్కడ ఇక్కడ వెతికారు, ఏది ప్రవాహంలోకి పోయింది, దిగువకి ఎక్కడికో కొట్టుకుపోయింది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసారు. తల్లి లబలబలాడిపోయింది. అయ్యో అయ్యో నా కూతురు ఇట్ట అయిపోయిందా అని చెప్పి ఎక్కడుందో నేను వెతుక్కుంటానని ఆవిడ నదీ ప్రవాహం వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ముసలమ్మ తల్లి కూడా లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఇల్లు చేరారు, ఇంట్లో ఉన్నారు. వాళ్ళ అమ్మ ఏదో సంపాదించి పెట్టింది, చిన్నది మన్నది ఉంది, అవి ఉన్న వరకు ఉండి ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. సరే ఈ ఉయ్యాల పడిపోయింది కదా ఈ అమ్మాయి, ఇది పిల్లని వదిలిపెట్టలే. అయితే ఏం చేసింది, ఉయ్యాల ఊపులు పెద్దవైనప్పుడు ఇట్లా కూర్చోబెట్టుకుంది కదా, కొంగుని వాడి మీద నుంచి తీసి వెనక వైపు దోపుకుంది. ఓకే, కట్టేసుకుంది అనమాట. కట్టుకోవటంతో తల్లి ఎగిరి పడినా పిల్లాడు తన చేతుల మధ్యలో నుంచి చేతులు గాభరాకి వదిలేసినా, ఇప్పుడు మనం ఎక్కడైనా పడ్డప్పుడు ఇది పట్టుకోము, ఆసరా ఏం దొరుకుతుందని చేతులు ఎత్తేస్తారు, మనుషులు సహజంగా చేస్తారు. ఈ చీరతో కట్టేసి ఉండటంతో వాడు ఆ తల్లి నడువుకే కట్టబడి ఉన్నాడు. పోనీ ఈ నీళ్లలో కొట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఒక నది తీరానికి చేరింది. అది ఒక కోయిగూడెం, ప్రాణాలతోటి చేరిపోయింది. చేరి ఒక నది దీంట్లో పడిపోయింది. అదేంటంటే ఒక తిప్ప లాంటిది అమ్మాయి పడి ఉన్న ప్లేస్. అక్కడ 2 రాజ్యాలు ఉన్నాయి, ఇద్దరు ఆదివాసీలు ఉన్నారు, లకిముఖి చెకుముఖి. అయితే ఏంటంటే ఈ నదీ ప్రవాహం మీద వాళ్ళిద్దరికీ హక్కు ఉంది. నదిలోంచి ఏమొచ్చినా చెరిసగం, పైనుంచి ఏవో కొట్టుకొస్తాయి దొంగలు, పెద్ద దొంగ కొట్టుకొచ్చింది అనుకో చెరిసగం తీసుకోవాలి, వాళ్ళ లెక్క అది. ఏదైనా గొడ్లు కొన్నిసార్లు ఈ వానలు అవి వచ్చినప్పుడు ప్రవాహం వెంబడి గొడ్లు గోదా వచ్చేస్తాయి, మేకలు గొర్రెలు వచ్చేస్తాయి, గొడ్డు గోదా చెరిసగం. ఒక కడుపుతో ఉన్న గొడ్డు వచ్చింది అనుకో, దానికి బిడ్డ పుడితే బిడ్డ ఒకళ్ళకి తల్లి ఒకళ్ళది, అలాంటివి వాళ్ళ సిద్ధాంతం. ఇవి రెండు ఏంటంటే వాళ్ళిద్దరికి అసలు పడి చావదు. ఇద్దరు నిజానికి అన్నదమ్ములే, వాళ్ళు అన్నదమ్ముల పిల్లలే కానీ పడదు. అబ్బాయిలే, లక్ష్మికి చెక్కుముఖి అని ఇద్దరు మగవాళ్ళు. అయితే ఈ నీళ్లలో కొట్టుకొచ్చిన ఈ అమ్మాయి కొట్టుకొచ్చిన దాన్ని తీరా చూసేసరికల్లా ఒక ఆడపిల్ల, దాన్ని పొట్ట కట్టేసిండి ఒక చంటి పిల్లాడు బోరమని ఏడిచాడు, బేరమన్నాడు అనేసరికల్లా చుట్టుపక్కల జనాలంతా చేరారు. ఆ పాయకి అటు ఇటుగా 2 పల్లెలు ఉన్నాయి, 2 పల్లెల జనము మూగారు, చంటి బిడ్డ ఏడుపు వినపడుతుందని. తీరా చూస్తే ఒక చక్కటి అమ్మాయి, దానికి కట్టేసున్న పిల్లాడు. లేవదీశారు, ఏదో నీళ్లు చల్లారు, అయ్యో అయ్యో ఏమైపోయిందన్నారు, ఏవో దెబ్బలు తగిలినాయి, అన్నిటికీ మందులు మాకులు రాశారు. వైద్యాలన్నీ అయ్యాక అమ్మాయి ఏడుస్తూ లేచి కూర్చుంది. మా ఇల్లేది వాకిలేది మొగుడేది అక్కేది అంటే ఎవరు లేరు, పిల్లాడు. ఇప్పుడు అంతకుముందు ఏమనుకున్నారు, ఎవరైనా ఆడ మనిషి వస్తే పెళ్లి చేసుకోవాలి, ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళిద్దరూ వాదులాడుకుని పోట్లాడుకుంటున్నారు. తల్లి ఒకళ్ళకి పిల్ల ఒకళ్ళు. అంతకుముందు గొడ్డు గోదా వచ్చినప్పుడు ఏం చేసాము, తల్లి ఒకటికి పిల్ల ఒకటికి ఇచ్చాంగా, ఇప్పుడు కూడా అంతే చెయ్యాలి, తల్లి ఒకళ్ళకి పిల్ల ఒకళ్ళకి అనేసరికి పిల్ల వల ఏడ్చింది. పిల్లాడేమో పాలు తాగే పిల్లాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా అన్నారు, మీ బొందలాగా ఉంది,
పాలు తాగే పిల్లాన్ని తల్లి నుంచి ఎట్టా వేరు చేస్తారు? ఎవరో ఒకళ్ళు తల్లిని పిల్లాన్ని ఇద్దరిని ఉంచుకోవాలి. ఎవరు ఉంచుకోవాలని మళ్ళీ కొట్లాడుకున్నారు. ఆ పిల్ల వాళ్ళకి పెళ్ళాం అవుతుంది. ఓహో. ఈ డిస్కషన్ అంతా అర్థమయ్యేసరికి ఆ అమ్మాయి గట్టిగా ఏడ్చింది. అన్నయ్యలు మీరెవరో బతికించారు నన్ను, తండ్రి లేడు నాకు, మీరే మా అన్నదమ్ములు అనుకుంటాను, ఏదో గతి తప్పి ఇక్కడికి వచ్చాను, నాతో మీకు పెళ్ళి ఏమిటి, నేను వివాహితని, నా కుమారుడు ఉన్నాడు, నా భర్త చాలా గొప్పవాడు, పెళ్ళి గిళ్ళి కుదరదు, ఎవరింట్లో ఎందుకు, ఇద్దరు అన్నయ్యల ఇంట్లోనూ ఉంటాను నేను, ఓ రోజు ఇక్కడ ఉంటా ఓ రోజు అక్కడ ఉంటా, మీతో పాటు ఉంటాను కానీ మిమ్మల్ని ఎవరిని నేను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. పిల్లాడు చక్కా పొతకల్లే బాగున్నాడు, వాళ్ళకందరికీ పిల్లలు సామాన్యమైన పిల్లలు, పైగా అడవిలో ఉండటం వల్ల కొంచెం రంగు తక్కువ పిల్లలు, వీడు తెల్లగా మెసిమెసిలాడుతూ పాల రంగుతో ఉండేసరికి పిచ్చి ముద్దు పట్టలేకుండా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి రకరకాల ఊహలు వచ్చినాయి. దీనికోసం ఎవరైనా వస్తారేమోనని వాళ్ళకి అనిపించలే. ఓన్లీ తల్లిని పిల్లాడిని ఉంచుకుంటే పిల్లాడు పెరిగి పెద్దవాడు అవుతాడా? మన పిల్లల్లోనే ఓ పిల్లనిచ్చి వీడికి పెళ్లి చేస్తే అంటే బుడ్డాడికి అప్పుడు చక్క ఇటగే తెల్లగా పాల రంగులో ఉండే పిల్లలు పుడతారు, జాతి ఉద్ధరించబడుతుంది. పెద్దవాళ్ళు ఇద్దరు ముసలమ్మలు ఎవరో ఉన్నారు ఈ 2 గూడెల్లోనూ. ఈ గూడెం ముసలి వాళ్ళు ఏమన్నారంటే ఈ పని చేద్దాం, పిల్లాన్ని పెంచుకుందాం. ఓకే. తల్లిని పిల్లోడిని. పిల్లాన్ని పెంచుకోవాలంటే మనం తల్లి వాడికి కావాల్సిందే, అంతేగా. దానికి పెళ్లి గిల్లి చేసుకోవడానికి వీల్లేదు. అమ్మాయి ఎలాగో అన్నయ్యలు అంటోంది కాబట్టి 2 గూడాల వాళ్ళు కలిసి తండ్రి తల్లిని పిల్లాన్ని పోషించుకోవాలని వాళ్ళతోటే ఉంచుకున్నారు. బాగుంది. ఇంకేముంది, ఇక ఈ పిల్ల వీళ్ళతో పాటే ఉండిపోయింది. ఎంతకాలమో కొంతకాలం గడిచింది. అయితే చాలా రోజులు అయిపోలే. ఈ పిల్లాన్ని వేసుకుని ఆ నది ఒడ్డున కూర్చుని ఉండేసరికి తన అమ్మాయికి ఒక సర్పం కనపడింది. ఈ అమ్మాయి ఆ సర్పం చూసేసరికల్లా వీళ్ళకి మేకపాలు అవి ఉంటాయి, తెచ్చి కాసిన పాలు పెట్టి రోజు దండం పెట్టేది. నాగరాజా, నా భర్త ఎక్కడున్నా నాకు అప్పచెప్పు, నన్ను నా భర్తకి చేర్చు, నేను ఇక్కడికి ఎక్కడికో వచ్చేసా, ఇది మా ఊరు కాదు, మా భాష కాదు, మా రకం కాదు, నన్ను మా అమ్మ దగ్గరికి నా భర్త దగ్గరికి చేర్చు అని ప్రతిరోజు ఆ సర్పానికి పాలు పెట్టేది. ఈ సర్పానికి అమ్మాయి చేసిన పూజ ఎలా ఫలించిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా. కానీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మ గారు, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే చే.